ఓం నమో భగవతే వాసుదేవాయ. వ్యాసప్రణీతమైన మహాభాగవత కథాసారం సంపూర్ణంగా అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ అమృత ఫలాన్ని మీరు ఆస్వాదిస్తూ మీ పిల్లలకి అందరికీ కూడా కథారూపంలో దీన్ని తెలియజేయండి. ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి. కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రావస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత నః శృణ్వన్ ఊతిభిः సేదసాదనం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష సుఖసౌనక హృన్నివాస భక్తానురక్త పరిపాలన పారిజాత లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. శ్రీమన్నారాయణుడు మనందరినీ ఆశీర్వదించాలి. ఆయన అనుగ్రహం లేదే మనం ఏ పని చేయలేమండి. శివుడు ఆజ్ఞ లేదే చేవైనా కొట్టదనే సామెత. అలా స్వామి యొక్క అనుగ్రహం మనకు ఉండాలి. ఈ ప్రియవ్రతుడనేవాడు స్వయంభూమని యొక్క కుమారుడు. ఆయన ఏం చేశాడు అంటే, నీ రాజ్యం చేయను, సదా విష్ణుమూర్తినే ధ్యానం చేస్తాను అని అన్నాడు. అనేప్పటికీ ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. ఆయన సృష్టించడంలో బ్రహ్మదేవుడు. గౌ బ్రహ్మదేవుడు వచ్చి, ఓ స్వయంభూమను, నీ కుమారుడైనటువంటి ప్రియవ్రతుడికి రాజ్యాభిషేకం చెయ్యాలి అని చెప్పాడు. చెప్తే సరే, మరి ఇంకా బ్రహ్మదేవుడు సాక్షాత్తు చెప్పిన తర్వాత ఏం చేస్తారు? సరే, ప్రియవ్రతుడు కూడా ఒప్పుకున్నాడు, రాజ్యాన్ని పరిపాలించడానికి సిద్ధమయ్యాడు. రాజ్యాభిషేక శక్తుడైన తర్వాత వివాహం చేసుకున్నాడు, పిల్లలకు అన్నాడు, అన్నీ బాగానే ఉన్నాయి. రాత్రి ఎందుకు అనవసరం, పగలు చేసేద్దాం అని విష్ణుమూర్తిని ధ్యానం చేసి ఒక రథాన్ని సంపాదించాడు. మరి విష్ణుమూర్తి ఎందుకు ఇచ్చాడు అంటే, ఇతని చేత చేయించుకునే పని అవసరం ఉంది స్వామికి. ఇంచేత అంటే, విష్ణువు మీకు చాలా పృథు మహారాజు అని ఉన్నాడు, మనం చెప్పుకున్నాం. పృథు మహారాజు ద్వారా ఏం జరిగింది? ఈ సమాజంలో మానవులు ఎలా జీవించాలి, గృహాలు నిర్మాణం ఏ విధంగా జరగాలి, భవనాలు ఏ విధంగా నిర్మించుకోవాలి, దరిద్రం అనేది ఏ విధంగా పోతుంది, మానవుల యొక్క నాగరికత అంతా కూడా నేర్పాడు. ఇది ఎవరు నేర్పుతారు? విష్ణువు నేర్పాలి. కానీ విష్ణువు యొక్క అంశలో విష్ణువే స్వయంగా జన్మించి ఆయన ప్రజల యొక్క కోరికలన్నీ తీర్చాడు. పృథూపదిష్టాం దుదుర్ధరిత్రీం అన్నాడు కాళిదాసు. అంచేత భూమిని ఆయన పితికాడు, ఓషధుల్ని. అప్పుడు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు. భూమి సమస్తమైన సంపదలు ఇచ్చింది. ఆ పృథు మహారాజు ద్వారా మానవ సమాజం, అప్పటి వరకు మానవుడు చెట్ల మీద ఒక కోతులు ఎలా ఎగురుతాయో, ఈ చెట్టు మించి ఆ చెట్టు మీదకి, ఆ చెట్టు మించి ఈ చెట్టు మీదకి మానవుడు కోతి స్వరూపులై ఉండేవారు. వారి గృహ నిర్మాణాదులు లేరు. ఒక బట్ట కట్టుకోవడం తెలియదు, ఒక మానవ నాగరికత తెలియదు, ఒక గడ్డం గీసుకోవడం తెలియదు, ఏమీ తెలియదు. పండు తిన్నామా అంతే. 10 పళ్ళు తింటే కొట్టేసుకుని 10 పండు పంచుకునేవారు. దాచుకోవాలి, ఇవి ఇలా చేయాలి అంటే ఏమీ లేదు. పాపం ఈవేళ పండింది ఈవేళ తింటారు, రేపు దొరకపోతే రేపు ఉపవాసమే, 10 రోజులు దొరకపోతే 10 రోజులు ఉపవాసమే. ఇలా ఉండేటువంటి మానవులందరినీ మార్చిన వాడు పృథు మహారాజు. కొన్ని వేల సంవత్సరాలు ఈవేళ మనం భవనాలు ఇంతంత ఇంద్ర భవనాలు నిర్మించుకున్నామంటే, ఈ మానవ సమాజం ఆహారం దాచుకోవడం ఎలాగ, మానవుడు నాగరికత ఎలాగ, బట్ట కట్టుకోవడం ఎలాగ, భవనాలు నిర్మించుకోవడం ఎలాగ, ఇదంతా కూడా నేర్పినవాడు పృథు మహారాజు. ఆ భూదేవి నుండి పితికాడు ఆయన. అప్సరస్సులు వచ్చి గానాన్ని పితికారు, మహర్షులు వచ్చి వేదాన్ని పితికారు. ఇలా అందరూ ఎవరికి కావాల్సిన విషయాన్ని
వారు పితికేరే. అదేవిధంగా ప్రియవ్రతుడు ద్వారా ఈ మేరు పర్వతం చుట్టూ రథాన్ని ఇలా 7 సార్లు ప్రదక్షిణం చేసేటప్పటికి 7 కందకాలు వచ్చి 7 సముద్రాలయ్యాయి, అంటే 7 ద్వీపాలయ్యాయి. జంబూ ద్వీపం అంటే మన ఇండియా, ప్లక్ష, శాల్మలి, కుశ, క్రౌంచ, శాఖ, పుష్కర ద్వీపాలనే పేర్లతో 7 ద్వీపాలు ఏర్పడ్డాయి. 7 ద్వీపాలు ఇలా ఉన్నాయి. ఇలా మరి రథం ఇలా తిరుగుతుంది కదండి. 7 ద్వీపాల వరుసగా ఒక్కొక్క దానికి సముద్రాలు. ఫస్ట్ దానికి క్షార సముద్రం, ఉప్పు సముద్రం వచ్చింది. ఈ జంబూ ద్వీపంతో సమానమైనటువంటిది లవణ సముద్రం అంటారు, క్షార సముద్రం అంటే. సరే, ఈ సముద్రం ఉంటే సముద్రం ఒకటేనా? ఆ మధ్యలో ఖాళీలు, ఉపవనాలు, వైశాల్యం చాలా గొప్పదనమాట ఈ జంబూ ద్వీపం. ఈ జంబూ ద్వీపం అంటే నేరేడు పళ్ళు ఎక్కువగా ఉంటాయటండి. దీనికి తర్వాత వచ్చినటువంటిది మనకేంటి, ఆ జంబూ ద్వీపాన్ని తర్వాత ప్లక్ష ద్వీపము అన్నారు. ఈ ప్లక్ష ద్వీపం అంత విస్తారమైనటువంటిది, బంగారపు రంగుతో కూడినటువంటి వృక్షాలు ఉంటాయట, జువ్వు చెట్లు. దీనికి అందుకనే ప్లక్ష ద్వీపము అనే పేరు వచ్చింది. ఇక్కడ అగ్నిదేవుడు ప్రకాశిస్తూ ఉంటాడు ఈ ప్లక్ష ద్వీపంలో. ప్రియవతుడైన కుమారుడైన యుధ్మజిహ్వుడు అనేవాడు ఈ యొక్క ద్వీపానికి అధిపతి. ఏ ద్వీపం అండి ఇది? ప్లక్ష ద్వీపము. జంబూ ద్వీపం తీసేయండి, మిగిలిన 6 ద్వీపాల్లో రెండోది ప్లక్ష ద్వీపానికి. మనకి దీన్ని ఈ ప్లక్ష ద్వీపం కూడా అంటే ఉప్పు సముద్రం ఉంటుందని మనం ఇవన్నీ చెప్పుకున్నాం. ఇక్కడ ప్లక్ష ద్వీపంలో అగ్ని ప్రకాశిస్తూ ఉన్నాడన్నాం. ఈ ప్లక్ష ద్వీపాన్ని 7 ఖండాలుగా విభజించాడు. మరి ఈయనకి పుత్రుడు పుడతాడుగా. ఒక ఆయనకు 100 ఎకరాలు ఉందనుకోండి, 10 మంది పుత్రులు అనుకోండి, 10 ఎకరాలు పంచిపెట్టాడు. మళ్ళీ వాళ్ళకి 5 పుత్రులు అనుకోండి, తలో 2 ఎకరాలు వచ్చింది చివరికి. ప్రియవ్రతుడు ఇంత భూమికి రాజు అయితే తర్వాత 7 ద్వీపాలు విభజించి ఆయన 7 కుమారులకి వెళ్ళింది. 7 ద్వీపాలు పంచాడు. మళ్ళా ఒక్కొక్కడు మళ్ళా వాడు ఈ ప్లక్ష ద్వీపంలో యుధ్మజిహ్వుడు అనేవాడు తన ప్లక్ష ద్వీపాన్ని 7 ఖండాలుగా విభజించాడు, తన పుత్రులకు అప్పచెప్పాడు. ఆయన ఏం చేశాడు మరి? అప్పచెప్పేసిన తర్వాత సన్యాసాశ్రమం స్వీకరించారు. ఎప్పుడు కూడా వంశ పారంపర్యంగా వచ్చే తన రాజ్యాన్ని పిల్లలకు అప్పచెప్పి వారు సన్యాసాశ్రమం స్వీకరించి ఆ విష్ణుమూర్తిని సేవించడము అన్నది. అయితే ఈ ఖండాలకి శివము, యవనము, సుభద్రము, శాంతము, క్షేమము, అమృతము, అభయం అనే పేర్లు కలిగినటువంటి 7 పర్వతాలు, 7 నదులు కూడా ఉన్నాయన్నారు. ఈ ప్లక్ష ద్వీపంతో సమానంగా ఇక్షురసం అన్నమాట. తర్వాత ఇక్షురసం అనే సముద్రం అన్నది. శాల్మలి ద్వీపము అనే నెక్స్ట్ రెండోది. ఈ శాల్మలి ద్వీపానికి అధిపతి ఎవరయ్యా అంటే సురోచనం. ఏం చేసాడయ్యా అంటే మళ్ళా 7 భాగాలు చేసి ఈ శాల్మలి ద్వీపాన్ని మళ్ళా ఆయన పుత్రులకు అప్పచెప్పాడు. మళ్ళా కుశద్వీపము అంత విస్తీర్ణమైనటువంటి దీనికి ఇందాక రెండో ద్వీపానికి ఇక్షురసం, చెరుకు రస సముద్రం ఉంది. ఇప్పుడు ఈ కుశద్వీపానికి ఆ ద్వీపంతో సమానమైన విస్తీర్ణం కలిగినటువంటి ఘృత సముద్రము. ఘృతం అంటే నెయ్యి. ఇక్కడ భగవన్ నిర్మితమైనటువంటి కుశస్తంభము అని ఒక స్తంభం ఉన్నదట. అంచేతనే దీన్ని కుశద్వీపము అని పేరు వచ్చింది అన్నారు. ప్రియవ్రతుడు కుమారుడైనటువంటి హిరణ్యరేతుడు అనేవాడు ఈ కుశద్వీపానికి అధిపతి. విముక్తుడు వామదేవుడని వారికి మళ్ళా ఈ కుశద్వీపాన్ని పంచిపెట్టి ఇచ్చేశాడు. కుశ తర్వాత అండి క్రౌంచ ద్వీపం. ఈ క్రౌంచ ద్వీపం కూడా చాలా పెద్దది.
ఈ క్రౌంచ ద్వీపానికి పాల సముద్రము ఆవరించుకొని ఉన్నదట. అంచేత మనం ఈ క్రౌంచ ద్వీపము పాల సముద్రం ఉంటుంది. ఈ ప్రియవ్రత కుమారుడైనటువంటి ఘృతపృష్ణుడు అనేవాడు ఈ క్రౌంచ ద్వీపానికి అధిపతి. ఆయన చాలా గొప్ప జ్ఞాని. ఈ ద్వీపాలు మళ్ళీ 7గా విభజించి 7 పుత్రులకి అప్పచెప్పేట ఈయన. ఈ క్షీర సముద్రం తర్వాత దానికి 4 వైపులా 32 లక్షల యోజనముల వైశాల్యం కలిగినటువంటి శాఖ ద్వీపము అని ఉన్నది. మనం ఏమనుకుంటాం, చుట్టూ పాల సముద్రం ఉంటుంది, ఆ పాల సముద్రం తర్వాత మళ్ళా శాఖ ద్వీపము అని ఉన్నది. ఈ శాఖ ద్వీపానికి ప్రియవ్రతుడు కుమారుడైన మేధాధిపతి ద్వీపానికి మేధాధిపతి ఆయన మళ్ళా 7 భాగాలు చేసి తన పుత్రులకి అప్పచెప్పేట. తర్వాత క్రౌంచ శాఖ పుష్కర ద్వీపము అని ఒకటి ఉందండి, మజ్జిగ సముద్రం. ఈ యొక్క ప్రియవ్రతుడు పుత్రుడైన వీతిహోత్రుడు ఈ పుష్కర ద్వీపానికి అధిపతి. పుష్కర ద్వీపాన్ని తన పుత్రులకి పంచి ఇచ్చారు. ఈ విధంగా ప్రియవ్రతుడి యొక్క కుమారులు 7 కూడా 7 ద్వీపాలని పంచుకుని ధర్మ మార్గంలో వాళ్ళ పుత్రులకి పంచి ఇచ్చి రాజ్యాన్ని పరిపాలిస్తూ చివరికి విష్ణుధామాన్ని పొందేరు అనే విషయాన్ని చెప్తున్నారు. లోకాలోక పర్వతం అని ఒకటి ఉంది, లోకాలోకం అని. చాలామంది అంటూ ఉంటారు ఈ లోకాలోకం ఏమిటయ్యా అని. పరమాత్మ ఈ లోకాలోక పర్వతాన్ని ముల్లోకాలకు వెలుపల, ఈ 3 లోకాలకి వెలుపల భాగం 4 వైపుల సరిహద్దుగా స్థాపించేట. దీన్నే లోకాలోక పర్వతము అన్నారు. దీనికి ఒకవైపు ముల్లోకములు యందు, ఒకవైపు ముల్లోకాలకి అవతలు ఉంటాడు కదండి, ఒకవైపు ముల్లోకాలు ఉంటాయి ఉంటుంది అని దీని ఎత్తు పొడవు యొక్క ప్రమాణం నిర్ణయించడం అసాధ్యము అన్నారు. సమస్తమైనటువంటి లోకాలు లక్షణాలు చెబుతూ ఈ యొక్క లోకాలోక పర్వతాన్ని వర్ణించడమే చాలా కష్టమయ్యా అన్నారు. 50 కోట్ల యోజనాలు లోకాలోక పర్వతం యొక్క విస్తృతి, దీంట్లో 4వ భాగం అంత ఉంటుంది అన్నారు. అఖిల జగద్గురువు స్వయంభువుడు అయిన బ్రహ్మదేవుడు ఈ లోకాలోక పర్వతం పైన 4 దిక్కుల యందు సకల లోకాల్ని రక్షించడానికి వృషభము, పుష్కల చూడము, వామనము, అపరాజితము అనే 4 దిగ్గజాల్ని నియమించేట. ఈ దిగ్గజాల యొక్క అంశ స్వరూపులైనటువంటి ఇంద్రాది లోకపాలురు, అలాగే మహావిష్ణువు ఈ పర్వతం మీద ప్రకాశిస్తూ ఉంటాట. లోకాలోక పర్వతం మీద ఈ మహాపురుషుడు సర్వాంతర్యామి స్వామి, ప్రతి ప్రాణిలో ప్రతి వస్తువులో ఉంటాడు. తేషాం సవిభూతీనాం లోకపాలానాంచ వివిధ వీర్యోపబృహ్మణాయ భగవాన్ పరమ మహాపురుషో మహావిభూతి పతిరంతర్యాత్మన్యో విశుద్ధ సత్వం ధర్మ జ్ఞాన వైరాగ్య ఐశ్వర్యాది అష్టమహాసిద్ధి ఉపలక్షణం విశ్వక్సేనాదిభి స్వపార్షద ప్రావరై పరివారితో నిజవరాయుధోపశోభితై నిజభుజ దండై తస్మిన్ గిరివరే సమంతాత్ సకల లోకస్త్వయ ఆస్తే. ఓ పరీక్షణ్ మహారాజా అని చెప్పి ఆ పరీక్షణ్ మహారాజుకి సుఖ మహర్షి చెబుతూ ఉన్నాడు. వివిధమైనటువంటి శక్తి వృద్ధి చేయడం కోసం, అంటే అందరి యొక్క శక్తి సామర్థ్యాలు పెంచడం కోసం అవ్వచ్చు, శక్తుల్ని వృద్ధి చేయడానికి అవ్వచ్చు, దేని గురించి సకల లోకాల్ని రక్షించాలి. లోకం రక్షించడం ఏమిటి? లోకంలో ఉన్న ప్రజల్ని రక్షించడం, పశుపక్షాదులను రక్షించడం, మానవ సంపదల్ని రక్షించడం భగవంతుడి యొక్క కర్తవ్యం అది. భగవంతుడి ఎవరైతే ఆరాధిస్తారో భక్తుడిని రక్షించడం స్వామి యొక్క ధర్మం. చేత స్వామి ఏం చేస్తారు? ఉన్నతమైన స్థితిలో ఉన్నతమైన ఆసనం మీద ఉంటారు. ఈ విధంగా విశ్వక్సేన మొదలుగా కలిగిన వారు పారిషదులు ఆయన కూడా ఉంటారట. మహావిష్ణువు
ఈ యొక్క లోకాలోక పర్వతం మీద నివసిస్తారు అన్నారు. ఈ పరమపురుషుడు సర్వ అంతర్యామి, సత్వస్వరూపుడు, ధర్మ జ్ఞాన వైరాగ్య ఐశ్వర్యాది అష్టమహాసిద్ధులతో ఉంటాడు. ఈయన ఆరాధిస్తే ఇవి మనకు తప్పనిసరిగా లభిస్తాయి. ఆయన చేతి ఎందు కరకమలాలు ఎందు ఏముంటాయి? శంఖము, చక్రము, గద, పద్మము, ఈ 4 కూడా ఆయన ధరిస్తాడు. అటువంటి మహావిష్ణువు యొక్క అనుగ్రహం మనకి లభించాలి కదండి. మహానుభావులు, ఋషీశ్వరులు తపస్సు చేసి స్వామిని పొందాలనేటువంటి ఒక తాపత్రయం పొందుతూ ఉంటారు. ఓ పరీక్షణ్ మహారాజా, ఈ భూమి అంటే స్వర్గం లాంటిది. ఎందు గురించి ఇలా చెప్పారు అంటే, స్వర్గంలో కొంతమంది నివసిస్తారు. స్వర్గంలో ఒక 10 సంవత్సరాలు లేకపోతే 50 సంవత్సరాలు నివసిస్తారు. వారి పుణ్యం అయిపోతుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు చెప్పండి? మళ్ళీ భూలోకం వస్తారు. మళ్ళా భూలోకం వచ్చి ఒక మంచి జన్మ పొంది ఆ జన్మ ద్వారా పుణ్యాన్ని సంపాదించుకుని మళ్ళా స్వర్గలోకానికి వెళతారు. మళ్ళా స్వర్గలోకం నుంచి మళ్ళీ అక్కడికి వస్తారు, భూలోకం వస్తారు. ఇంకా మరి నరకలోకం ఉంటుంది, యమలోకం. ఆ యమలోకంలోకి వెళ్ళి కష్టాలు అనుభవించి అయిపోయిన తర్వాత అబ్బాయి నీకు శిక్ష పూర్తయిందిరా అంటారు. శిక్ష పూర్తయిందని మళ్ళీ అక్కడికి వస్తాడు, భూలోకంలోకి వస్తాడు. భూలోకంలో మానవుడిగా పుడతాడు. పుణ్యం చేస్తే పుణ్యలోకం పెడతాడు, పాపం చేస్తే పాపలోకం పెడతాడు. మన ధనాన్ని సంపాదించి బ్యాంకులో వేసుకున్నాం, విత్డ్రా చేసుకునే ఛాన్స్ ఉంది. మనం ఎందుచేత మన బ్యాంకులో డబ్బు ఉంది కాబట్టి. అదే డబ్బు లేనివాడు విత్డ్రా చేసుకునే అవకాశం ఉందా? లేదు కదా. ఆ విధంగానే మనం పుణ్యాన్ని మనం దాచుకోవాలి. మనకు కూడా వచ్చేది పుణ్యం, ధనం కాదు. బ్యాంకులో డబ్బు అన్నట్లుగా డబ్బు రాదండి, మనకు కూడా వచ్చేది పుణ్యం వస్తుంది. అటువంటి పుణ్యాన్ని మనం దాచుకోవాలి. ఈ పుణ్యం ద్వారా ఉత్తమమైనటువంటి లోకాలని పొందుతాం. ఈవేళ మనం పొందే సంపదలు కానీ, మనం పొందే జ్ఞానము కానీ, మనం పొందే సంతానము కానీ, మనం పొందే ఆనందం కానీ, ఇదంతా కూడా మనం చేసిన పుణ్య ఫలము వలన. ఇవాళ మనం పొందే దుఃఖము ఏ జన్మలో ఏదో పాపం చేసాం, ఆ పాప ఫలాన్ని మనం ఇప్పుడు అనుభవించాలి. దరిద్ర రూపంలో, పుత్ర రూపంలో, ధన రూపంలో, రోగ రూపంలో, అనేక రూపాల్లో మనం అనుభవిస్తూ ఉంటామయ్యా. అంచేత పరీక్షణ్ మహారాజా, ఈ బ్రహ్మాండము యొక్క కేంద్రమయందే సూర్యుడి యొక్క ఉనికి ఉన్నది. బ్రహ్మాండ గోళానికి ఈ భూమికి 25 కోట్ల యోజనాల దూరం ఉన్నది అన్నాడు. సూర్యునకు బ్రహ్మాండ గోళానికి మధ్యలో 25 కోట్ల యోజనాలు దూరం ఉన్నదట. జ్యోతిర్మయి బ్రహ్మాండము నుండి హిరణ్య గర్భుడనే పేరుతో ప్రసిద్ధి చెందాడు. హిరణ్య గర్భాయ నమః అంటే ఎవరు? సూర్యుడు. హిరణ్య గర్భుడు అనే పేరుతో ఉన్నాడు. ఈ సూర్యుడు ఎలా ఉంటాడండి? సూర్యుడు ఎదురుకుండా నిలబడ్డాడు అనుకోండి, తూర్పు, కుడివైపు దక్షిణం, ఎడమవైపు ఉత్తరం, వెనుకవైపు పడమర అంటాం మనం. ఈయన ద్వారానే దిక్కులు, ఆకాశం, అంతరిక్షం, భూలోకం, స్వర్గం, మోక్ష ప్రదేశం, నరకం, రసాతలము, ఇంకా ఇతర సమస్త భాగాలు కూడా సూర్యుని బట్టే విభజించేరయ్యా. దేవతలు, పశుపక్షాదులు, మనుష్యులు, సరీసృపాలు, ప్రాకుడు, జంతువులు, లతలు, వృక్షాలు మొదలగు సమస్త జీవకోటికి సూర్యుడే ఆత్మస్వరూపుడు. సూర్యుడు లేని ఇవేమీ లేవు. నేత్ర ఇంద్రియాలకి, మన నేత్రం ఇంద్రియాలు ఉన్నాయి కదా, అధిష్టాన దేవత ఎవరు? ఆ సూర్య భగవానుడే అన్నారు అని చెప్పి ఆ పరీక్షణ్ మహారాజుకి సుఖ మహర్షి చెబుతూ ఉన్నాడు. మరి రేపటి అధ్యాయంలో సూర్య భగవానుడి గురించి మనం మళ్ళా తెలుసుకుందాం. ఈ యొక్క పర్వతాలు, వీటి వర్ణన వింటేనే మహాపుణ్యము అనే భావం. భాగవతంలో ఏదైతే చెప్పబడిందో అదన్నీ మనం తెలుసుకోవాలి.
ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం మీకు మాకు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, మళ్ళా మంచి విశేషాలతో అంటే కొన్ని రోజుల పాటు సమస్తమైనటువంటి వర్ణనలు మనకు ఉంటాయి. భగవంతుడు ఏ విధంగా సృష్టిని సృష్టించాడు, ఈ సృష్టి క్రమం, వర్ణక్రమం, భారతదేశాదులు ఎన్ని లక్షల యోజనాలు ఉన్నాయి, ఉన్నాయని మన ప్రాచీనులు మనకు అందించినటువంటి మహా గొప్ప సంపద. వ్యాస భగవానుడు లాంటి వాడు మొత్తం అన్నీ మనకి చెప్పాడు. ఇవన్నీ వీటిని ఆధారంగా తీసుకునే మన భారతీయులు పరిశోధనాదులు అన్నీ చేయడం జరుగుతూ ఉన్నది. అవి వింటేనే చాలట, మహాపుణ్యము అన్నారు. నదుల పేర్లు, పర్వతాల పేర్లు, ఆ యొక్క అధిపతుల పేర్లు, విష్ణు భక్తుల యొక్క నామ ఉచ్చారణ ద్వారా మనకి సమస్తమైనటువంటి భగవంతుడి యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరికి కూడా తప్పనిసరిగా మనకి కలుగుతుంది. కలగాలని చెప్పి వాసుదేవుని ప్రార్థిస్తూ మరలా మంచి విశేషంతో మళ్ళా మనం కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.